కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో అడుగు దూరంలో ఉన్నారు. చూసుకోండి బాబు, మీ బొటని వేలు ముక్కు దగ్గరికి రానేలేదు. నేను చెప్పానుగా, ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. వాళ్లకు వాళ్లే శ్రమ పడుతున్నారు. ఇది కూడా చూడడానికి ఎంతో తమాషాగా ఉంది. సరే లేవండి, పూర్తిగా సర్వాంగాసనం, హలాసనం. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచం ఏం చెప్తోంది? టైప్ 1 డయాబెటీస్ ఎప్పటికీ నయం కాదు అని. ప్రపంచం అంతా చెప్తుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ నయం కాదు అని. ప్రపంచం అంతా చెప్తుంది పీసీఓడి నయం కాదు అని. ప్రపంచం అంతా చెప్తుంది పెరిగిపోయిన క్రియేటినైన్ తగ్గదు అని. ప్రపంచం అంతా చెప్పేది ఏమిటంటే ఆపరేషన్ చెయ్యకుండా ప్రోస్టేట్ క్యాన్సర్, యూట్రస్, ఓవరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ నయం కాదు అని. మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది బ్లడ్ క్యాన్సర్ నయం కాదు అని. అలాగే అసలమిస్ ఓటోమెన్ డిసీజ్ నయం కాదు అంటోంది. పాజిటివ్ వస్తే నెగిటివ్ రాదు, ఏవిఎన్ పాజిటివ్ వస్తే నెగిటివ్ రాదు అంటోంది. ప్రపంచమంతా అంటోంది ఆర్ఏ పాజిటివ్ వస్తే నెగిటివ్ రాదు. ప్రపంచమంతా అంటోంది టీఎస్ఆర్ పెరిగిపోయినా సిఆర్పి పాజిటివ్ వస్తే నెగిటివ్ రాదు అని. ఈ ప్రపంచమంతా తలకిందులుగా ప్రచారం చేస్తోంది. ప్రపంచమంతా అంటోంది బీపీ, షుగర్, థైరాయిడ్ ఒక్కసారి వస్తే జీవితాంతం మందులు వేసుకుంటూనే ఉండాలి, క్యూర్ అనేది ఉండదు. ప్రపంచమంతా ఎవరైనా నిజం చెప్తే వాళ్ళ పీకి నొక్కేస్తారు. సరే, సర్వాంగాసనం తర్వాత పిల్లలు హలాసనం చేయండి. హలాసనం కపాలభాతి ఆసనంతో చేయండి. చెయ్యండి. ప్రపంచమంతా అంటోంది వీడికి డేట్ నిర్ణయం అయిపోయింది, వీడిని నలుగురు భుజాల మీద మోసుకుపోవాల్సిందే అని. నేను చెప్తున్నాను, ఓ 3-4 రోజులు నా దగ్గరకు రండి, నీ శరీరంలో పెను మార్పు తీసుకొస్తాను. అందరూ చేయండి. పూర్తిగా చేయండి. ఏ పిల్లలు అందరూ కపాలభాతి ఆసనంతో పాటు చేయండి. బాబు, మోకాళ్ళు తిన్నగా పెట్టు, మోకాళ్ళు తిన్నగా పెట్టు. చిన్న చిన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. సరే, లేచి కూర్చోండి. ముందు ఈ పిల్లలందరికీ బలంగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చూడండి యోగా వల్ల ఏం జరుగుతుందో. ఇలా రండి, అందరు పిల్లలు పైకి రండి. ఇలా రండి అందరూ. మండూకాసనం. నువ్వు ఎంత వేసుకుంటున్నావమ్మా ఇన్సులిన్? ఇప్పుడు 1-2లోకి వచ్చింది. 1 యూనిట్ వేస్తే చాలు. 1 యూనిట్ వేసుకుంటే చాలు కదా. బాడీ టచ్ చేశారు అంతే. ఇన్సులిన్ అవసరమా ఏమిటి? ఈ శరీరానికి అతి కొద్ది రోజుల్లోనే తప్పుడు అలవాట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఊరికే గొప్పలు చెప్పుకోవడం, నేను కూడా ఇన్సులిన్ వేసుకుంటున్నాను అని. ఈ పాప త్వరలోనే కోలుకుంటుంది. ఇంతకుముందు ఎంత వేసుకునేదానివి? 20-25 వరకు. ఇప్పుడు 1లోకి వచ్చింది. ఈ అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టండి. సరే, చేయండి, అందరూ చేయండి. మండూకాసనం అందరూ వినండి. కపాలభాతితో పాటు చేయమ్మా. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు 15 ఆసనాలు ఉన్నాయి కదా, వాటిని మార్చి మార్చి చేస్తున్నారు. వాళ్లకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత సూర్య నమస్కారం కూడా చేస్తున్నారు. అంతేగా పిల్లలు? అలాగే పూర్తిగా చేయండి. సుల్తాన్ గారు, వెనక నుంచి లేవకూడదు, కాళ్ళు ఎత్తకూడదు, పూర్తిగా అతుక్కునే ఉండాలి, మెడ తిన్నగా ఉండాలి. సుల్తాన్ గారు, అంతే. మెడలాగే ఎత్తి ఉంచండి. మెడ పైకెత్తు సుల్తాన్ గారిది. అంతే, అలాగే చేయాలి. చూడండి, ముందున్న ముసలావిడ చేస్తున్నారు. అవని మేడం, అవని గారులనే చెయ్యాలి. పది నిమిషాల కంటే తక్కువగా చేస్తే ఇన్సులిన్ తగ్గదు. కొందరు అంటారు, బాబాజీ మీరు ఎందుకు అలా చెప్పారు? మిగిలిన యోగా వాళ్ళు, ఆయుర్వేదం వాళ్ళు, ప్రకృతి చికిత్స చేసేవాళ్ళు టైప్ 1 డయాబెటీస్ నగ్గిపోతుందని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు వదిలేయండి, నా దగ్గర ఉన్న వాళ్ళే అలా చెప్పరు. ఇక్కడ నా పక్కన ఇద్దరు కూర్చున్నారు కదా, వీళ్ళకి నేను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నేర్పించాను. 10 నిమిషాలు చెయ్యండి,
తర్వాత చెప్పండి. మీరేం చెప్తారు? వాళ్ళే చెప్తారు. చేస్తున్నారే వాళ్ళే. 10 నిమిషాలు ఎవరూ చేయలేదే. కపాలభాతి ఆసనంతో పాటు చేయలేదే. కపాలభాతితో పాటు నేను ఈరోజు మనసారా సంకల్పం చేస్తున్నాను. నా ప్యాంక్రియాస్ ఈరోజు యాక్టివేట్ అవుతున్నాయి. నా ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయిపోయాయి. అవ్వడం ఏమిటి? అయిపోయాయి.